ఏంటి సిగ్గు? ఇది ఇది ఎందుకమ్మా? ఇది ఇది రాసేసుకో. చూసుకో. చాలా బాగుంది. చల్లగుంది. ఎలా ఉంది? బాగుంది, సూపర్. ఏమైంది? ఏం లేదు, ఒక్క నిమిషం. రెడీ. మళ్ళీ ఏమైంది? ఏంటి దొరద? ఏంటి బాబు, చాలా అడవుడిగా ఉన్నట్టున్నా? భలే ఉంటావు బాబు. పలకరించినా నవ్వే, పని చేసినా నవ్వే. వస్తాను బాబు. రే మామ, ఇక్కడ ఉన్నావేంట్రా? ఎవరి కోసం వెతుకుతున్నావు? మనం ఇచ్చిన షాప్ కి దెబ్బకి అందరూ తెల్ల మొహాలేశారు. మామా, చిన్న తప్పు జరిగిందిరా, కానీ అందులో మన తప్పేం లేదురా. కానీ నిన్ను నమ్మించేలా రోడ్డు మీద నిలబెట్టి యదవం చేసింది చూడు, అది మాత్రం దారుణంరా. ఊరందరి ముందు యదవల్లో నిల్చోవడం కంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ రా. పదరా పోదాం. వైషు, ఏంటి డల్ అయ్యావు? ఫీల్ అవుతున్నావా? తన ఫీలింగ్స్తో ఆడుకున్నాననిపిస్తోంది. నీ మొహం. వాళ్ళు మనల్ని టీస్ చేశారు, మనం వాళ్ళని టీస్ చేసాం, సరిపోయింది. ఎక్కువ ఫీల్ అవ్వకు. అది కాదే, ఇంకేం మాట్లాడుకో. కూర్చోండి కూర్చోండి. ఓ, అందరూ కూర్చునే ఉన్నారా? వైషు, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్కకు వస్తావా? కంగారు పడకండి. డైలాగ్ తమ్ముడిది, యాక్షన్ నాది. వెరైటీగా ఉంటుందని ట్రై చేసాం. అయినా నీతో పర్సనల్గా మాట్లాడదామని వస్తే ఈ పేరెంటాలేంటి సిరాగ్గా? ఎలాగో అఫీషియల్గా భార్యాభర్తలమేగా, పబ్లిక్గా అనౌన్స్ చేసినా తప్పేం లేదు. ఈ చీరలో చాలా అందంగా ఉన్నావు. దానికి కోపం కలర్ కూడా ఆడింది అనుకుంటా, ఇంకా సూపర్గా ఉన్నావు. నాకు అర్థమైంది, పబ్లిక్లో ఇలా రొమాంటిక్గా మాట్లాడడం తప్పే. నీ కోపం రావడంలో తప్పేమీ లేదు. అనయ్య, మ్యాటర్ సీరియస్ అయ్యేలా ఉంది. టాపిక్ మార్చేద్దామా? ప్రేమలో సంతోషం, బాధ, భయం, చిరాకు, సరసం, విరహం, కలవడం, విడిపోవడం, ఇట్లాంటి చాలా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ కోపం అనేది ఒక అల్టిమేట్ ఎక్స్ప్రెషన్. ఎందుకంటే ఓ మనిషిని విచ్చలవిడిగా ప్రేమించినప్పుడు వాళ్ళ మీద చెప్పలేనంత కోపం చూపిస్తాం. అంటే నీకు నా మీద చెప్పలేనంత ప్రేమ ఉందని అర్థం అవుతుంది. ఇంకా కొద్ది గంటల్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన ఇద్దరం ఒకటవబోతాం. మనల్ని విడదీసే ఏ ఒక్క సంఘటన నీ మనసులో పెట్టుకో, కేవలం నన్ను తప్ప. ఎంత కాదన్నా నువ్వే నా వైఫ్, నేనే నీ లైఫ్. ఫిక్స్ అయిపోయి. నువ్వు ఇలా ఎక్స్ప్రెస్ ఫీల్డ్ వెళ్ళిపోతే నీ ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం చాలా కష్టం. చెప్పు. అన్నయ్య, ఐఎమ్ హర్ట్. ఐఎమ్ డీప్లీ హర్ట్. తమ్ముడు, మీరు కూర్చోండి. తమ్ముడు తమ్ముడు తమ్ముడు. అన్నయ్య, థ్యాంక్స్ తమ్ముడు. పడవ మీద వెళ్తుంటే గోదావరి చాలా అందంగా కనిపిస్తుంది. అదే పడిపోతుంటే చాలా భయంకరంగా ఉంటుంది తమ్ముడు.
ఏంటి తమ్ముడు లోపల జరిగిన దానికి ఫీల్ అవుతున్నావు? అదేదో చిన్నపిల్ల చిరాకులో ఉంది. మనమే పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలి. అయినా అదేంటి తమ్ముడు లాస్ట్ డైలాగ్ అంత స్పీడ్గా చెప్పేశావు? ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం అంత కష్టమని తెలుసా? అయినా అసలు దొరకలేదు. ఆడపిల్లలను పడేయడం అంటే ఆదివారం మోగ వార్తలు చదివినట్టు కాదురా నోకరాజు, అదొక ఆర్ట్. ఈ దరిద్రుడికి అది ఇది పడిపోవటం కాదు, డైరెక్ట్ గా నోరు పడిపోతే దరిద్రం వెళ్ళిపోద్ది. ఎలా లైట్ తీసుకోని. ఇప్పుడు ఏమైంది? ఉదయం చిరాకుగా ఉంది, ఆ చిరాకు తీస్తే పని అయిపోద్ది. అదేలా నవ్విద్దాం. మనం బేసిక్ గా కమెడియన్లా కనపడినా కామెడీ మీద పెద్ద గ్రిప్ లేదు తమ్ముడు. ఎందుకంటే హీరోయిజం డామినేట్ చేసేస్తుంది. కామెడీలు ఏంటి తమ్ముడు? అదే అన్నయ్య, అంటే కామెడీలు నిన్ను చేయమని కాదు, ఎలాగో వాళ్ళు వచ్చారుగా వాళ్ళతో చేయిద్దాం. అదే అదే ఎదవలకు బోల్డ్ అడ్వాన్స్ ఇచ్చాం కదా, వాడేద్దాం పద. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? ఎనీ ప్రాబ్లం? ఒక అమ్మాయి సడన్ గా బ్యాగ్ పట్టుకుని బయలుదేరిందంటే పెళ్లి చూపుల కంటే పెద్ద ప్రాబ్లం ఏముంటుంది? మన ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్ళైపోయింది, ఇంక వేరే పెళ్ళెందుకు? అదే చెప్పేస్తాను. కంగారు పడుకో, ఒప్పిస్తాను. ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నువ్వు వస్తావుగా? వస్తాను. ఫోన్ నీ దగ్గరే పెట్టుకో, మర్చిపోకు. ఒకవేళ అర్ధరాత్రి అయినా కాల్ చేయొచ్చు. నాకు నువ్వున్నావనే ధైర్యంతోనే వెళ్తున్నాను. నేనున్నాను. హే, ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు? నేను ఉన్నానని చెప్తున్నాను కదా. ఇవాళ ఫుల్ వేపియాలి. అబ్బా ఒరే కార్తీక్ రారా, కూర్చుందాం రారా. రై ఇవాళ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబండే పర్లేదు కానీ చేసాలో సుఖ మిగలకూడదు రోయ్. రే తాగితే ఇక్కడ నుంచి కిందకి కూడా వెళ్ళలేవు, నీకెందుకు రే డ్రంక్ అండ్ డ్రైవ్లు ఇవన్నీ? ఏదో లీడ్ డైలాగ్ కోసం చెప్పాను రా బాబు, దానికి కూడా కౌంటర్ ఎలా? సిట్టింగ్ లో సెల్ ఫోన్ వాడితే మందు దేవతల మనోభావాలు దెబ్బతింటారా? నేను చెప్తున్నాగా పక్కన పెట్టరా. రే రే నాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తారా? వినిపిస్తుంది లేరా, రా చీజ్ కొడతావురా. చీర్స్. మళ్ళీ చీర్స్. ఓకే చేసాల సొక్క మిగలేదు. సూపర్. వీడేంటి కోమంలోకి వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతాను బాబోయ్. సూపర్ తమ్ముడు, కెవ్వు కేక్ అంతే. కళ్ళకి వెలగట్లేం గాని ఇది నీ అన్నయ్య ఇచ్చిన కానుకొనుకో. థ్యాంక్స్ అన్నయ్య. కట్టపా కత్తిని తీసుకొచ్చావు. మనం కడ్రారులు అట్టుకున్నాం, కత్తుల్ని పట్టుకొస్తాం. అయినా మన బ్యాచ్ లో ఎడ్యుకేషనలిస్టులు తప్ప టాలెంటర్స్ ఎవరున్నారు? ఈడెవడో లేటుకు వచ్చిన ఈవెంట్ బ్యాచ్ కూడా అయి ఉంటాడు. ఎరా తమ్ముడు, ఏ ఆర్కెస్ట్రా మంది? నేను ఆర్కెస్ట్రా కాదన్నయ్య. మరి ఏ సంబంధం లేకుండా నా కోసం ఎందుకు చిందేసావు తమ్ముడు? వెండి తెర మీద ఉన్న సూపర్ స్టార్ కి థియేటర్ లో విజిలేస్ ఆడియన్స్ కి ఏ సంబంధం ఉంటదన్నయ్య? అంటే అభిమానివా? వీరాభిమానిని. టచ్ చేసావు తమ్ముడు. ఆడు టచ్చింగ్లే ఇచ్చాడు, మేము డాషింగ్లే ఇస్తున్నాం. ఎన్నాళ్ళ నుంచి పక్కన ఉన్నాం, నొచ్చుకుంటాం అని ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నాం. ఇందాక నుంచి పక్కనే ఉన్నావు, ఏం పిగుతున్నావురా? ఎంత మెప్పించావు అన్నదే ఇంపార్టెంట్. అయ్యి బాబోయ్ బాబోయ్, ఇన్నాళ్ళ నుంచి గాడిదలా కట్టపడుతున్న కట్టప్పగాని పక్కనెట్టేసి తొక్కలో పడబడి నీ గొట్టంగాని హక్కుని చేర్చుకుంటావా? పైగా తమ్ముడు అని వేరే టైటిల్ ఒకటి. అట్టయ్యాడు ఈ కట్టప్పగాడు, అట్టయ్యాడంతే. మా కుర్రల్ని ఎంటేసుకుని దుబ్బేస్తున్నా, అప్పుడు కానీ తెలిసినది మా ఇంపార్టెన్స్ ఏంటో. ఒరే దరిద్రుడా, ఇంపార్టెన్స్ కాదురా ఇంపార్టెన్స్. ఒరే యూత్ బ్యాచ్ రండ్రా వెళ్ళిపోదాం. కట్టప్ప నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సారీ అన్నయ్య, నేను వచ్చి మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాను. ఏం పర్వాలేదు తమ్ముడు, ఆడు చిచ్చుబుడ్లు అంటాడు. పుసుక్కుని ఎగురుతాడు, సట్టుకుని ఆరిపోతాడు. చూడు తమ్ముడు, నీకేమన్నా అర్జెంట్ పనులు ఉన్నాయా? మిమ్మల్ని అభిమానించే పని తప్ప నాకు వేరే పనే ఉంటుందన్నయ్య. అదేదో పక్కనుండి అభిమానించు తమ్ముడు. మీ పక్కన నేనా? ఒక తల్లి గడుపున పుట్టకపోయినా నువ్వు తమ్ముడివే తమ్ముడు. ఏ సొంతనే పెళ్లికైతే ఉండవా? అన్నయ్య మీ మాటే శాసనం అన్నయ్య.
అందరూ ఎక్కుతున్నారు, మనం కూడా లాంచ్ ఎక్కుదామా? రాణి రావాలిగా తమ్ముడు. రాణి రాకుండా రాజు ఒక్కడు ఏం చేస్తాడు? ఓహో, అంటే వదిన కోసం వెయిటింగ్ అనమాట. ఎవడి దరిద్రుడు? బాబు ఇదేంటి ఎలా కొడిసిరటి? అసలు ఫోటోగ్రాఫర్ అంటే ఎలా ఉండాలి, ఎలా తీయాలి? అదిగో అక్కడి నుంచి తీసుకో, ఇదిగో ఈ గట్టు నుంచి తీసుకో, ఇదిగో ఆ లాంచ్ నుంచి తీసుకో. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసండి మీకు? ఏంటది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫరా? కోళ్ళకేమన్నా దానా చూడదు ఇదివరకు. ఏదో సౌత్ ఆఫ్రికా ఫేస్ నువ్వు పోతలకే. రూమ్ లో చాలా మంది ఇస్తారా? మీకే టేస్ట్ లేదు. నీకు ఉందలే పెద్ద టేస్ట్. పోతలు బా. తమ్ముడు, ఈ చీరలో నా ఐసును చూస్తుంటే సీతాఫలాల చెట్ల మధ్యలో సీతాకోక చిలక లేదు తమ్ముడు. ఏడి నేను స్ట్రైట్ గా చూడలేను. అయ్యి బాబు సిగ్గేస్తుంది. తర్వాత ఇది వెళ్ళిపోయిందా? నువ్వేంటి ఇక్కడ? ఎందుక ఏదో కంగారు? ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నావుగా. ఎవడ కంగారు పడ్డాడు ఇక్కడ? వైట్ అండ్ వైట్ వేసుకొచ్చాడు పెద్ద సోమలాగా. ఎలా తమ్ముడు, ఇందాక నుంచి నీ కోసం అటు ఇటు వెతుకుతున్నాను. అరే, నేను మీకోసం పైన ఎదుగుతున్నాను అన్నయ్య. అవునా? ఈసారి నేను పక్కెళ్తాను, వెతుకుతావా? ఎందుకనే? ఎత్తుకుంటూ పోతే లాంచ్ వెళ్ళిపోద్ది. పద లాంచ్ రే గొడుగు పోలమే. బండి పనే బండి. అదిగో వదిన. అనయ్య నువ్వు వెళ్ళి వదిన తీసుకొచ్చే. నువ్వు అలా వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నేను జంప్. హలో, చెప్పరా. ఏం చేస్తున్నా? మేము వదినెత్తుక్కుంటూ తిండి తిప్పలు లేకుండా పెచ్చకొక్కల రోడ్లమ్మడి తిరిగేస్తుంటే నువ్వు మెట్ట మధ్యాహ్నం పట్ట పగలు మందు కొట్టేసి పడుకున్నావా? దరిద్రుడా, మీ వదిన దొరికేసిందిరా. నేను అదే చెప్తుంటా. దొరికేస్తుందని చెప్పానా? దొరికేసింది. చెప్తే నమ్మ అని చెప్పి పట్టుకొచ్చేస్తున్నా. సంబరమాచర్యాలు గురి కాకపోతే నా పేరు కట్టప్ప కాదా? హలో అనియా, ఫోన్ పెట్టాడు. పట్టపగలు దాసింటాడు తేంగరోడు. ఏంట్రా చేయి పట్టుకున్నా? వదిన కాదు. ఏంటి ఆ పట్టుకున్నావు? రేయ్, నేనెవరో తెలుసా? మఫ్టీలో ఉన్న లేడీ ఎస్ఐని. మేము బండి మీద తిరిగేస్తాం బిల్లు ఆడాలని. ఎదవెట్టకారం నువ్వు. ఏంటంట? నువ్వు నిజంగా ఎస్ఐ అయితే నీ స్కూల్ డ్రెస్ ఏది? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది? ఇక్కడ ఎడ్యుకేషనలిస్ట్ అమ్మా ఫూఫులేందేది ఒప్పుకోడు ఈ కట్టప్ప. కట్టప్ప కంటి సూపుతోనే రేపు చేస్తాడు. ఎలా ఉందిరా ప్రూఫ్? నిర్భయ చట్టం కింద లోపలికి తోసేస్తే జాగ్రత్త. అవునా? ఈ దెబ్బతో నువ్వు పోలీసు అని ప్రూఫ్ అయిపోయింది. ఏంట్రా మళ్ళీ డబ్బులు అయిపోయినాయా? ఆయిల్ అయిపోయింది బ్రో. తలాలు పొలాలు మొత్తం అమ్మేయండి, ఏం పర్లేదు. ఇల్లు మిల్లు తప్ప ఇక్కడ ఏం లేదు బ్రో. అవి మాత్రం అమ్మేయకండ్రా, జస్ట్ తనఖా పెట్టండి అంతే. అలాగే. మరి నీ పొజిషన్ ఏంటక్కడ? జస్ట్ లాంచ్ లోకి ఎంటర్ అయ్యా. పులి ఇంకా పంజా ఇప్పలా. ఏ అంత మగమాట? చిపోన్ పెట్టే దరిద్రుడా. ఆపరేషన్ గోవారాజు స్టార్ట్స్. 50 రూపీస్ ఉంటే ఇస్తావా? ఈ బోట్లు అందరు నన్ను ఫ్రస్ట్రేట్ చేసి చంపేస్తున్నారు. నీ దరిద్రం నాకు అర్థమైంది. నీ చెప్పేది 50 రూపీస్ ఇస్తావా? ఎంత కావాలంటే అంత ఇస్తా. సరే చెప్పు. ఈ లాంచీలో కార్తీక్ గాడు ఉన్నాడే, ఆడే ఆ పెళ్లి కూతురు లేపకొచ్చింది. ఈ విషయం గోవారాజు గారికి తెలియక ఆడే వెనకాలేసి తిరుగుతున్నాడు. ఇదే మ్యాటర్ని లాంచీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి నువ్వే టామ్ టామ్ చేయాలి. సరే 50 రూపీస్. 50 రూపీస్ శంకర్మా, 500 తీసుకో. నువ్వు గిట్లేంద్రా భయ గోవరాజు గారి లెక్క 50 రూపీస్ అయితే 500 చేతిలో పెడుతున్నావు అంటే నేను బిచ్చాయని అనుకున్నావురా? ఇంత పెద్ద బోట్ కి చీఫ్ టెక్నీషియన్ ఇడా ఫ్రస్ట్రేషన్ పెంచేస్తున్నారు అందరూ. ఈ గోవరాజు గాడేడి, ఈ అవుల మల్లేష్ గాడు గోవరాజు గాడేడు. గోవరాజు ఏంట్రా అసలు ఏమైతుందిరా బాయ్ నా బోట్ల? అరే ఎవడో కార్తీక్ గాడంట వెళ్ళి కూతురు లేపుకోబోయిందంట. ఆ విషయం మొత్తం టామ్ టామ్ చేయమంటూ నీ కలిసిగాడు. పెళ్లికి ఎవరిని విలువాలో ఎవరిని విలువదో తెలియదురా ఉల్లిగా. మిస్టర్ కోవరాజ్, ఈ పెళ్లికి మిమ్మల్ని గౌరవ అతిథిగా పిలిపించాం. ముందాగా ప్రవర్తించి మీ హోదాని కాపాడుకోండి. జింగ్ జింగ్. ఏం దొరికిర్రా బాయ్ ఇద్దరికిద్దరు. ఒకడేమో ఉచ్చల చేపలు పట్టేటోడు, ఇంకోడేమో పాయకాల్లో ఫినాయిల్ తెప్పించేటోడు. ఏంటి నేనా? ఎట్లా పుట్టిర్రా బాయ్ ఇంత గలీజ్ పుట్టుక మీరు? చిచ్చే, అసలు ఈ బోట్లో ఉండాలంటేనే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. అప్పుడి అబ్బా, బోటు మెకానిక్ కి ఇంత ఫ్రస్ట్రేషన్ ఉంటే నాకెంత ఉండాలి ఫ్రస్ట్రేషన్? ఒరే గోవాగా, నిన్ను మాత్రం వదలను రోయ్. వస్తున్నాను.
హలో అగ్నిదేవుడు మనకి ఫేవర్ ఉన్నాడు బ్రో. కొద్దిగా ఆయిల్ కావాలి బ్రో. బయట బళ్ళు ఉన్నాయి కదరా. అదే అది ఎప్పుడు అమ్మేశాంగా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్పు బ్రో. అమ్మని బాగా అడ్వాన్స్డ్ ఉన్నారు. విజ్ఞం లేకుండా యజ్ఞం జరగాలి. ఏది దొరికితే అది దంపారు తప్పండి అంతే. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇదేంటి కొట్టుకి ఎలా కొట్టుకొచ్చానప్పా? అవునా? పులనుకుని భయపడి బయటేసావు దరిద్రుడా. అలాగా? ఇదేంటి చేపల మాట్లాడి నాతోటి? ఓరా ట్యాంక్ ఫుల్ చేయరా. సరిగ్గా పోయా. ఇది గోవరాజు బండి తెలుసుగా, కోనసీమకే కింగ్. ఏ కింగ్ అయినా రీడింగ్ ఒకటే. ఒరా ఈ తివెక్కం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఓడు పంచులు వేస్తున్నాడా. అది సరిగ్గా తమ్ముడు ట్యాంక్ ఫుల్ చేయించా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ఒరా నువ్వు గోవరాజు అకౌంట్లో వేసుకోరా. ఏంటి తమ్ముడు ఇది? ఇదే వదిన తీసుకెళ్తున్నానయా. దిక్సూచా అంతకని గొప్పదనియా ఆండ్రాయిడ్. తమ్ముడు నాకు పెద్ద రాయుడు చిన్న రాయుడు తప్పితే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు టచ్ లేరురా. అక్కర్లేదనియా, నేను గైడ్ చేస్తాను కదా. ఇదిగో అప్పుడే గాలిలో చూపిస్తుంది. తమ్ముడు కట్టప్ ఇక్కడ గాలికి కూడా గాలం వేస్తా. సూపర్. నువ్వు ఎక్క అది రైట్ రైట్. వదిన దొరికేసింది పనే. వైషు నువ్వు చాలా అందంగా ఉంటావు. నాకు తెలుసు. వైషు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు. ఇంకేదైనా కొత్తగా ఉంటే చెప్పు. వైషు నీకు ఆకలేస్తుంది. నీకెలా తెలుసు? నీ విషయాలు నాకు అలా తెలిసిపోతాయంతే. మాటగాని పడిపోయిందంట్రా. దీని పేరు ఎగ్ ఫ్రై ఎక్కండి. తిడుతున్నావేంట్రా? భలేంటోళ్ళండి. మిమ్మల్ని హ్యాపీస్ చేయాలని చెమటోడ్చి ఉండానండి. చెమటగానే వేసి వచ్చావా యాదవా? హలో మందులో రాగండి. అయ్యా మీకు ఇంత ఖాళీగా ఉండాలని ఎలా అనిపిస్తుంది? సంభావన మాత్రం ఇంత తీసుకుంటారు. నా పేరు మీద సంప్రోక్షణ ప్రక్షాళన ఏదో ఒకటి చేయొచ్చు కదా. అలాగేనండి. అర్జెంటా అయిపోయి చేయమంటారా? అది అయ్యాకే కానివ్వండి. రారా మనం కిందకి వెళ్దాం. సంప్రోక్షణ చేయాలి. సంప్రోక్షణ ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతే బాగుంది అనిపిస్తోంది. ఏంటి స్వామి నన్ను తలుచుకున్నట్టున్నారు? అదే నేను నువ్వు వచ్చావు అంటే అంటే గింటే ఏం లేదు స్వామి. మీరేదో అన్నారు కదా, అది చేసి వెళ్ళిపోదామని వచ్చా. శుభం భూయాత్. నా సహాయ సహకారాలు నీకు ఇప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ స్వామి. రే దరిద్రుడా, నన్ను కాదురా లోపల తీరా. ఈ తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయావు తమ్ముడు? ఇందాక నుంచి నీ కోసం లాంచ్ చేద్దామే దిగుతున్నాను. రా టిఫిన్ చేద్దాం. సరే పదనే. ఇంతకీ నీ పేరేంటి? కార్తిక్. కార్తిక్ సూపర్. మీ వదిన చూసావా? చూసానన్నయ్య. ఎలా ఉంది? నా నోట్తో నేను చెప్పలేనన్నయ్య. ఏంటి అంత చండాలంగా ఉందా? అలా కాదన్నయ్య, అంటే మీ ముందు వదిన పొగిడితే ఏం బాగుంటుందని. ఓహో సరే, అవన్నీ ఎందుకులే గానీ మా జంట ఎలా ఉంది అదేనా చెప్పు. మీ జంటకి ఏమన్నాయా? వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ శ్రీదేవిలా క్రేజీ కాంబినేషన్. పిలిచారా బ్రదర్? ఏమండి మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళండి. ఫోన్లే ఈ ఒక్క మాటతోనైనా అన్నగారితో పోల్చావు. పొగడ్తల్లో పరమార్థాన్ని కూడా గ్రహించలేనోడిని ఏమంటారా నోకరాజు? అయ్యా తమరు కొడుకు అంటారండి. ఒరేయ్ మా బాబు గారిని తీసుకెళ్ళి టిఫిన్ అట్టండి రా. రాంగ్ టైంలో వచ్చి సరాకు తెప్పిస్తున్నాడు. ఎలా